నమస్కారం అండి. నమస్కారం అమ్మా. నమస్కారం అండి. నమస్తే బాబాయ్. నమస్కారం అండి. నమస్కారం అండి. మేము ఎన్ఆర్ఐ కాలేజ్ నుంచి వస్తున్నాం, ఆగిరిపల్లి. మేము బీటెక్ థర్డ్ ఇయర్ స్టూడెంట్స్. మేము ఎన్ఆర్ఐ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఆగిరిపల్లి నుంచి వస్తున్నాము. మేము ఎన్ఆర్ఐ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆగిరిపల్లి నుంచి వచ్చాము. మేము ఎన్ఆర్ఐ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఆగిరిపల్లి కాలేజ్ నుంచి వస్తున్నాము. ఎన్ఆర్ఐ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. సో మేము ఇంజనీరింగ్ స్టూడెంట్స్ థర్డ్ ఇయర్ చదువుతున్నాము. మేమందరం ఎన్ఆర్ఐ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి వచ్చాము. మా అకాడమిక్స్ లో కమ్యూనిటీ సర్వీస్ ప్రాజెక్ట్ ఎకాడమిక్స్ లో పరంగా కమ్యూనిటీ సర్వీస్ ప్రాజెక్ట్ లో భాగంగా ఏపీ గవర్నమెంట్ ప్రారంభించిన మనమిత్ర అని చెప్పి వాట్సాప్ గవర్నెన్స్ సర్వీసెస్ గురించి తెలియజేయడానికి వచ్చాము. వాట్సాప్ గవర్నెన్స్ సర్వీసెస్ గురించి గవర్నమెంట్ సర్వీసెస్ ని మనకి వాట్సాప్ లో అందిస్తున్నారు. మనకి సుమారు 200+ సర్వీసెస్ అన్ని గవర్నమెంట్. ఇనిషియల్ గా 161 సర్వీసెస్ అయితే వాళ్ళైతే ప్రొవైడ్ చేశారు మనకి. ఇప్పుడైతే 200+ సర్వీసెస్ ఏదైతే ఉన్నాయి, ఆ సర్వీసెస్ మనకి ఎలా యూజ్ అయితే మనం ఎలా యూజ్ చేసుకోవచ్చు మీకు తెలియపరచడానికి మేము రావడం జరిగింది. సో ఇప్పుడు మీ ఫోన్ లో ఈ 9552300009 9552300009 ఈ 9552300009 అనే 9552300009 ఏమైనా పని ఉంటే మనం ఆఫీస్కి వెళ్ళి చేసుకుంటాం కదా, అక్కడికి వెళ్ళి అక్కడంతా తిరిగి టైం వేస్ట్ అయింది కదా మనకి. అలా కాకుండా జస్ట్ వాట్సాప్లో చేసుకునే విధంగా అయితే మనకు వచ్చేసింది. జస్ట్ ఆ నెంబర్ ఉంది కదా 9552300009 అనే నెంబర్కి హాయ్ అని మెసేజ్ పెట్టడం ఇవ్వండి, ఇలా వస్తుంది మీకు. సో జస్ట్ హాయ్ అని పెట్టామనుకోండి, సర్వీసెస్ వస్తాయి ఇక్కడ చూస్ సర్వీస్ అని చెప్పేసి. మీకు తెలుగు వచ్చా ఇంగ్లీష్ వచ్చా? తెలుగు వచ్చు. కాబట్టి తెలుగు కావాలంటే ఏం చేయాలి, ఇక్కడ టీ అని టైప్ చేయండి అని చెప్పారు. కాబట్టి నేను ఈ అని టైప్ చేసి పెట్టాను. పెట్టిన తర్వాత ఏమైందంటే ఇక్కడ ఇంగ్లీష్లో ఉన్నాయన్నీ మనకి తెలుగులో వస్తాయి. ఇక్కడ భాష విజయవంతంగా మార్చబడిందని వచ్చిందా, ఇదిగోండి సేవలను ఎంచుకోండి. తెలుగు అర్థమవుతుందిగా మనకి, తెలుగులో చూస్ చేసుకుంటాం. తెలుగు చూస్ చేసుకొని ఇక్కడ ఏ సేవలు అయితే మనకు ఉంటాయో మొత్తం ఎన్ని సర్వీసులు అంటే 200+ సర్వీసులు అయితే మన గవర్నమెంట్ అయితే ఇప్పుడైతే అరేంజ్ చేస్తుంది మనకు. సో ఏ సర్వీసులు కావాలి మనకి, ఇప్పుడు మనం మధ్యాహ్నం కోసం అన్నా క్యాంటీన్కి ఎక్కడికైనా వెళ్ళాలి. అన్నా క్యాంటీన్కి వెళ్ళాలంటే టికెట్లు మనకు ముందే కావాలనుకుంటే ఇక్కడ అన్నా క్యాంటీన్ ఉంది. అన్నా క్యాంటీన్ ఓపెన్ చేసి బుక్ చేసుకోవాలి. ఆ టోకెన్ బుక్ చేసుకోండి అన్న, ఇక్కడ బుక్ చేసుకొని అలా క్లిక్ చేసి ఇక్కడ నిర్ధారించండి అని ఉంది. నిర్ధారించండి అని కొట్టగానే మనం ఏదైతే ఇచ్చామో దానికి వెళ్ళిపోయిన తర్వాత మనకైతే ఆ టికెట్ అయితే కన్ఫర్మేషన్కి అయితే లొకేషన్ అడుగుతుంది. మీరు ఎక్కడ ఉంటున్నారు, దగ్గరలో అన్న క్యాంటీన్లు ఏమున్నాయి అని చెప్పి చూపించాలి. చూపించిన తర్వాత మనకి ఇంకా ఆటోమేటిక్గా మీ దగ్గరే అన్న క్యాంటీన్లు ఉన్నాయో వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ వచ్చేసి ఈ టోకెన్ కొనుక్కోవాలంటే టోకెన్ కొనుక్కోవచ్చు. ఇంకా డైరెక్ట్గా అక్కడికి వెళ్ళి టోకెన్ చూపించి తినేసేయడం. అలాగా ఒకటనే కాదు, మీరు ఎలక్ట్రిసిటీ బిల్ కట్టాలన్నా దీంట్లోనే కట్టచ్చు. అలాగే మీరు ఎక్కడికైనా బయటకు వెళ్ళాలంటే ఏపీఎస్ఆర్టీసీ ఆ సర్వీసెస్ అని చెప్పి ఉంది, దాన్ని యూజ్ చేసి చేసుకోవచ్చు. ఒకటనే కాదు, మన డైలీ లైఫ్లో యూజ్ చేసే ప్రతిదీ టైం ఎక్కువ పడుతుంది కదా, మనం అక్కడికి వెళ్ళి ఆఫీస్కి వెళ్ళి కేంద్రాలకు వెళ్ళి కట్టుకోవాలంటే. అలా కాకుండా మనం ఛార్జ్ చేస్తూ ఉంటే ఇంకా మనం దీంట్లోనే బుక్ చేసుకోవచ్చు ఏదైనా సరే. మనం ఇప్పుడు ఏపీఎస్ఆర్టీసీ బుకింగ్ సర్వీసెస్ చూద్దాము. మనం ఇప్పుడు టికెట్ బుకింగ్ చూద్దాము. టికెట్ బుకింగ్ కన్ఫర్మ్ చేయగానే తర్వాత ఇక్కడ బుక్ నౌ మనం క్లిక్ చేయగానే పంపించగానే మనం వెళ్ళాలనుకున్న తేదీ, ఏ ఊరి నుంచి ఏ ఊరికి వెళ్తున్నాము ఇవన్నీ పెట్టుకోగానే బాబాయ్ ఆ రూట్లో ఉన్న బస్సెస్ అని మన బస్సులు తిరుగుతూ ఉంటాయి కదా, ఆ బస్సులు అన్నింటి డేట్ టైము, ఏ టైంకి వెళ్తున్నాయి, ఏ టైంకి వస్తే ఇవన్నీ పెట్టేస్తారు. ఇలా పెట్టంగానే పక్కన టికెట్ ప్రైజెస్ కూడా ఇచ్చేస్తారు మీకు. అలా ఇప్పుడు మేము విజయవాడ నుంచి ఇటు శ్రీశైలం వెళ్దాం అనుకుంటున్నాం, రేపు వెళ్దాం అనుకుంటున్నాను. ఇంక ఇలాగా ముందుకు వెళ్ళండి అని నొక్కంగానే మీకు ఇక్కడ ఉన్న బస్సులన్నీ ఏ టైంలో ఉన్నాయని, బస్సు రకం అంటే ఏసీ కావాలా నాన్ ఏసీయా లేదా ఏదైనా పర్లా మాకు అవసరం ఉందనుకున్నప్పుడు ఇలా ఫీడ్ చేసుకొని ఆ ఫిల్టర్లు పెట్టుకుంటే మీరు ఇలాగ అవుతుంది. అన్న క్యాంటీన్స్కి అయితే కనుక మీరు అక్కడ ఫుడ్ తినడానికి వాటికి ఇంకా మీరు ఏమైనా డొనేషన్స్ చేయాలనుకుంటే చేయొచ్చు. ఏపీ ఆర్టీసీలో కనుక వెళ్తే కనుక అందులో మీరు బస్ టికెట్స్ బుక్ చేసుకోవడానికి అంతా సౌకర్యంగా ఉంటాయి. ఇందులో చాలా మీ రేషన్ కార్డ్స్ వాటికి సంబంధించింది ఏమైనా అప్డేట్స్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు, ఏమైనా ఎలక్ట్రిసిటీ బిల్స్ కట్టుకోవాలంటే కట్టుకోవచ్చు, అంతా ఉంటుంది. మీ పిల్లలకి ఏమన్నా క్యాస్ట్ సర్టిఫికేట్స్ కానీ మార్క్ సర్టిఫికేట్స్ కానీ ఏమైనా నెట్ సెంటర్ల ముందు అంతా తిరిగి అవసరం లేకుండా ఇందులో ఒక చిన్న ఐడియా అనేది మీరు పెడితే కనుక మీకు వచ్చేస్తుంది. దీనివల్ల ఉపయోగం ఏంటంటే ఇప్పుడు మీరు రేషన్ కార్డుకి మార్చుకోవడానికి కానీ లేదా టీటీడీ దేవస్థానంలో టికెట్ బుక్ చేసుకోవాలన్నా సివిల్ సర్వీసెస్ ఉంది. ఈ దీపం స్టేటస్ అని చెప్పి ఉంది కదా ఇక్కడ. దీపం స్టేటస్ అంటే మీకు 3 LPG సిలిండర్లు ఫ్రీగా ఇస్తారు, గవర్నమెంట్ వాళ్ళే ఫ్రీగా ఇస్తారు. అది కూడా ఆడవాళ్ళకి గవర్నమెంట్ వాళ్ళు ఫ్రీగా ఇస్తారు. మీరు దాన్ని ఎలిజిబుల్ అన్నమాట. మీరు ఇప్పుడు ఆధార్ కార్డులో కరెక్షన్ మీ నేమ్ కానీ మీ పేరులో ఏమైనా స్పెల్లింగ్స్ తప్పు రాశారనుకోండి, దాన్ని కూడా మీరు ఆఫీస్ దాకా వెళ్ళి చేయించుకోవాల్సిన అవసరం లేదు, దీంతోనే చేసుకోవచ్చు.
అలాగే మీరు రైస్ కార్డ్, ఇప్పుడు రైస్ కార్డ్ మీకు కూతురో కొడుకో పెళ్ళి అయిపోయి రేషన్ కార్డులో వాళ్ళు తీసేయచ్చు కదా, ఆ రైస్ కార్డ్ని వాళ్ళు అంటే వాళ్ళకి సపరేట్గా వాళ్ళు స్ప్లిట్ చేయొచ్చు, వాళ్ళకి సపరేట్గా వాళ్ళు తీసేసుకోవచ్చు అనమాట. మనకి టైం వేస్ట్ కాకుండా మనకి ఇంట్లో ఉండే ఫోన్లోనే చేసేసుకోవచ్చు అనమాట. మీకు ఇందులో కొన్ని సర్వీసెస్ ఏంటంటే ఉమెన్ ఎంపవర్మెంట్ సర్వీసెస్ అని, ఆడవాళ్ళకి సంబంధించిన సర్వీసెస్, గ్రీవియన్స్ సర్వీసెస్ అంటే ఇప్పుడు మీకు ఎప్పుడన్నా మీ పనిలో ఎవరన్నా మిమ్మల్ని ఇబ్బంది కలిగించారనుకోండి, ఇందులో కూడా కంప్లైంట్ ఇవ్వచ్చు అనమాట. ఇంకా మనకి మున్సిపల్ సర్వీసులు, పెన్షన్, పెద్దవాళ్ళకి పెన్షన్ కావాలి అంటే వాటికి అప్లై చేసుకోవచ్చు. ఇలాగ మనకి 200కి పైగా సర్వీసులు ఉచితంగా మన ఇంట్లోనే పొందేలా ఏపీ గవర్నమెంట్ సర్వీసులు పెట్టిందనమాట. తిరుపతికి వెళ్దాం అనుకుంటున్నాం, తిరుపతికి వెళ్ళి అక్కడ సర్వదర్శనానికి మనం వెళ్దాం అనుకుంటున్నాం. కానీ ఈరోజు ఎన్ని సీట్లు ఇచ్చారు మనకి, మళ్ళీ ఎన్ని మిగిలి ఉన్నాయి మనం వెళ్ళడానికి. ముందే మనం వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళిన తర్వాత చూసుకునేది కాదు కదా సర్వదర్శనం అంటే, తెలియాలి కదా మనకి. కాబట్టి ముందు ఎన్ని కౌంట్లు ఉన్నాయి ఏంటి అని చెప్పి చూసుకోవాలి. ఇక్కడ టీటీడీ సర్వీసెస్ చెప్పేసి ఉంది, టీటీడీ టెంపుల్ సర్వీసెస్ ఓపెన్ చేసుకొని ఇక్కడ ఏంటి సర్వదర్శనానికి మనకు కావాలి లైవ్ స్టేటస్, ఎన్ని సీట్లు ఉన్నాయి ఏంటి అని చెప్పి కావాలి మనకి ఇన్ఫర్మేషన్. కాబట్టి దీన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కన్ఫర్మ్ కొట్టినామంటే మనం ఏదైతే ఇచ్చామో ఆ రెస్పాన్స్ దానికి వెళ్ళిపోద్ది. వాళ్ళు చేసిన చార్ట్ బోర్డ్ అది క్రియేట్ చేసి పెట్టారు మనకి, ఆ చార్ట్ బోర్డ్కి వెళ్ళిపోతుంది. చార్ట్ బోర్డ్కి వెళ్ళిపోయి మనకి రెస్పాన్స్ ఇస్తుంది. ఇక్కడ ఓపెన్ చేయమని ఎన్ని సీట్స్ వచ్చాయి ఏంటి అని చెప్పేసి ఇక్కడ చూపిస్తుంది మనకి. సో ఇన్పుట్ డేట్ మనం ఏ రోజు వెళ్దాం అనుకుంటున్నాం. ఫర్ సపోజ్ ఈరోజు నైట్ కల్లా నేను వెళ్ళిపోతున్నాను కాబట్టి నాకు ఈ రోజు కావాలి కాబట్టి ఓకే కొట్టా. లొకేషన్లో 2 లొకేషన్స్ అయితే మనకు ఉంటాయి. టీటీడీ తిరుపతి కానీ లేకుంటే శ్రీవారి మెట్టు ఉంది కదా, ఆ రెండిట్లో ఏదైనా కావాలంటే ఫర్ సపోజ్ శ్రీవారి మెట్టు కావాలి మనకి, అది టైప్ చేసుకున్నా ఇక్కడ కంప్లీట్ కొట్టేసే కానీ ఈ రెస్పాన్స్ కూడా దానికి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయి ఎన్ని స్లాట్స్ ఉన్నాయో, ఎన్ని ఖాళీగా ఉన్నాయి, ఎన్ని అన్అవైలబుల్గా లేవు అని చెప్పి ఇక్కడ కౌంట్ ఇచ్చింది. ఈరోజు ఎన్ని మొత్తం ఇచ్చారు, 1500 కార్డ్స్ అయితే ఇచ్చారు. 1500 ఫుల్ అయిపోయాయి. ఈరోజు ఒక్కడు ఖాళీ లేదు, బ్యాలెన్స్ ఇదిగోండి. ఇక్కడ ఇష్యూడ్ లాస్ట్ 1 అవర్ నుంచి అయితే ఈ డేటా అయితే వచ్చింది. ఈ డేటా మనకైతే వచ్చేసింది. ఇలాగ మనము ఒక సర్వీస్ అనే కాదు, ఏమన్నా ఎలక్ట్రిసిటీ బిల్ కట్టుకోవాలన్నా, లేకుంటే ఎక్కడికైనా వెళ్ళాలంటే ఏపీఎస్ఆర్టీసీ బుక్ చేసుకోవడం కానీ, దీంట్లోనే ఏమైనా చేంజెస్ చేసుకోవాలంటే ఆధార్ కార్డు, రేషన్ కార్డు వాటిలలో కానీ చాలా ఇండస్ట్రియల్ సర్టిఫికేట్స్ కూడా దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తారు. సర్వీస్ నెంబర్ అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ మనం ఇచ్చేయడం వల్ల వాళ్ళైతే సర్టిఫికేట్స్ మనకు జనరేట్ చేయడం కానీ, లేదా ఇప్పుడు 10th క్లాసు ఇంటర్మీడియట్ వాళ్ళు పాస్ వస్తారు కదా, రిజల్ట్స్ కోసం వెతుకుతూ ఉంటారు నాలెడ్జ్ లేకుంటే. అలా కాకుండా జస్ట్ దీంట్లోనే ఇంకా ఇప్పుడు రిజల్ట్స్, ఫ్రెష్ రిజల్ట్స్, గవర్నమెంట్ ఇచ్చే రిజల్ట్స్ అన్ని దీంట్లోకి వచ్చేస్తాయి. దీంట్లోనే యూజ్ చేసుకోవడం, అలా దీంట్లోనే ఎమ్మటెమ్మటే తెలుసుకోవచ్చు. అక్కడికి వెళ్ళి అంత తిరిగి వచ్చేలాగా టైం వేస్ట్ కాబట్టి సో ఇదైతే లాంచ్ చేశారు. మనం ఏ రోజు వెళ్ళాలి అని చెప్పేసి ఇచ్చేసాం అనుకోండి, ఇవాళే వెళ్ళాలి అనుకుంటున్నాం అనుకోండి, ఇలా ప్రొసీడ్ కొట్టగానే మనకి అంటే ప్రస్తుతానికి ఈ రూట్లో మనకి బస్సెస్ ఏమి అవైలబుల్ లేవు. ఒకవేళ ఉంటే ఇచ్చేస్తుంది, ఎంత ప్రైస్ అనేది ఉందో అంత ప్రైస్ ఇస్తుంది, ఎన్ని బస్సెస్ ఉన్నాయో అలా ఇస్తుంది అనమాట. ఇలాగా మనకి 200కి పైగా సర్వీసులు అనేవి ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. ఇట్ ఈస్ న్యూ ఇనిషియేటివ్, ఇట్ ఈస్ నైస్. అందరూ ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి చేయాలంటే కష్టం కదా, సో ఇలాంటిది టెక్నాలజీ కొంచెం తెలిసిన వాళ్ళు ఈజీగా యాక్సెస్ చేసుకొని వాళ్ళకి వర్క్ ఉంటుంది, వర్క్ స్కిప్ చేసుకొని వెళ్ళాలంటే ప్రాబ్లం అవుతుంది. సో ఈజీగా వాట్సాప్ లో ఇలాంటి ఫెసిలిటీ ఉందంటే ఇట్స్ గుడ్ ఐడియా, గుడ్ ఇనిషియేటివ్. అండ్ మీ స్టూడెంట్స్ అందరు కలిసి ఇలా చేస్తున్నందుకు ఇట్స్ గ్రేట్ యాక్చువల్లీ. విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు ధన్యవాదాలు. మీరు ఇది మన బస్ ఎక్కే వాళ్ళకి కూడా చెప్తారని ఆశిస్తూ మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు ధన్యవాదాలు. మీరు ఈ సర్వీస్ని ఉపయోగించుకుంటారని ఆశిస్తూ మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు ధన్యవాదాలు. మీరు ఈ సర్వీస్ని ఉపయోగించుకుంటారని కోరుకుంటున్నాను. మీ విలువైన సమయాన్ని కేటాయించినందుకు ధన్యవాదాలు. మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు చాలా ధన్యవాదాలు.